Hello everyone, this is Hyderabadi guy and welcome back to our channel. So guys, ఈ ఛానల్లో మెయిన్గా వచ్చేసి క్రిప్టో కరెన్సీస్, క్రిప్టో ట్రేడింగ్, ఎన్ఎఫ్టీ గేమ్స్, వర్చువల్ గేమ్స్, ఎవ్రీథింగ్ విచ్ ఇంక్లూడెడ్ ద బ్లాక్ చైన్, మెయిన్గా బ్లాక్ చైన్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ బ్లాక్ చైన్ సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ మీకు నా కంటెంట్ మాత్రం నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా ఒక్కసారి కూడా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టిన అవసరం కూడా నాకు అవసరం లేదు. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టండి, గంట కొట్టండి అండ్ వీడియో చూసుకోండి, ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గాయ్స్, మీకు టెక్స్టింగ్ ఏమన్నా చేసేది ఉంటే మాత్రం బేజిజక్, అంటే తెలుగులో వర్డ్ దొరకట్లేదు, సో ఐ యూజ్డ్ హిందీ వర్డ్. బేజిజక్ మీరు ఏం చేయండి అంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను చుట్టుకలలో వేసి నేను టెస్టింగ్ చేస్తాను, ఓకేనా? మీరు టెస్టింగ్ చేయలేకపోతున్నారు, బట్ కింద కామెంట్ చేసి పడేస్తే నేను దాని మీద టెస్టింగ్ పక్కాగా చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే లైట్ వదిలేయండి. సో ఈరోజు టాపిక్ ఉంది కదా, ఈరోజు టాపిక్ రిగ్ బిల్డ్. ఇక్కడ వచ్చేసి 2060s వచ్చేసి 8 కార్డ్స్ యూజ్ చేసాం, 2 బిల్డ్స్ చేసాం. ఈ 2 బిల్డ్స్ కూడా ఒక చిచ్చావి. లిటరల్గా చెప్తున్నా గాయస్, నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చేస్తా. ఎందుకంటే హీ హ్యాస్ అప్రాక్స్ 50 ఇయర్స్ ఉన్నా కూడా హీఈస్ అడాప్టింగ్ ద న్యూ టెక్నాలజీ. లిటరలీ చాలా అంటే చాలా తోపు తాత మాత్రం. అసలు 2024 యూత్ కూడా క్రిప్టో కరెన్సీ అంటే స్కామా అదా ఇదా అని అన్నీ చెత్త కబోర్డులు చెప్తారు. ఏం తెలియదు మరి వాళ్ళకి, ఏం తెలియదు, బ్లాక్ చైన్ నుంచి ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. బట్ స్కామ్ అది అని చెప్పి అన్ని కథలు చేస్తారు. బట్ తాతయ్య మాత్రం లైక్ హీ సో ద 50 years ఆఫ్ వరల్డ్. లిటరల్ చెప్తున్నాను, 50 years ముందు ఏం లేకపోవచ్చు. ఆయన మన ఏజ్ ఉన్నప్పుడు అప్రాక్స్ 30 years బ్యాక్, అంతే కదా. బట్ ఆయనకు తెలుసు ఫ్యూచర్లో ఏమైంది, 30 years తర్వాత ఏమైంది. సో మళ్ళీ ఇంకో 30 years కోసం ఆయన ఇప్పుడే ప్లాన్ చేసి కూర్చున్నారు. సో గైస్, నేను ఇక్కడ లైక్ మీ కూడా ప్లాన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి మోటివేషన్ కాదు. జస్ట్ ఐ వాంట్ టు సెల్యూట్ దట్ హీఈస్ అడాప్టింగ్ ద న్యూ టెక్నాలజీ, అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో లైక్ మొత్తం స్టెప్ బై స్టెప్ లేదు, ఫాస్ట్గా లైక్ వీడియో చాలా తొందరగా చేసినాం. అంత టైం లేకుండే. ఎందుకు టైం లేకుండే అంటే ఎవరైతే నా ఛానల్ పర్టికులర్గా నేను స్టార్టింగ్ నుంచి అయితే ఉన్నారో, లేకపోతే నా ఛానల్, నా గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళకి తెలుసు. లైక్ నేను 10 days ఆఫ్లైన్ అవుతుందని చెప్పేసి నేను మెసేజ్ చేసేసాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పటివరకు, ఇది అప్లోడ్ చేసే వరకు నేను అప్పటివరకు రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ రావచ్చు కూడా మేబీ. సో గైస్, అది తొందరలో ఉండే, దాన్ని పోస్ట్పోన్ చేయలేను, దీన్ని ఆపలేను అని చెప్పేసి నేను చాలా ఫాస్ట్గా చేశాను. బట్ గైస్, నెక్స్ట్ వీడియో 100% స్టెప్ బై స్టెప్ వీడియో, లైక్ మీకు ఎలా పెట్టాలి, ఐ మీన్ పీసీ స్లాట్లో ఎలా పెట్టాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ వీక్ పక్కాగా ఉంటుంది. సో ఇంకా ముచ్చట్లు ఆపి డైరెక్ట్గా వీడియో మీద జంప్ చేద్దాం. ఆ వీడియోలో మ్యాక్సిమం మన టైం ల్యాబ్స్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్క దాని గురించి కాంప్లైంట్ ఎంత పడింది, ఏమైంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆర్ఓవై, మెయిన్ థింగ్ ఆర్ఓవై ఎన్ని మంత్స్ ఉంది కూడా అది క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ మాత్రం జస్ట్ ఆర్ఓవై చూడాలి, మీకు టైం ల్యాబ్స్ అవుతుందంటే డైరెక్ట్ మీరు స్కిప్ చేసుకుంటూ చూడవచ్చు. సో గైస్, మనం వీడియో మీద అయితే మనం జంప్ చేద్దాం. థ్యాంక్ యూ. సో లెట్స్ డూ దిస్ థింగ్. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు 2 మదర్ బోర్డ్స్, 4 గ్రాఫిక్ కార్డ్స్. నేను చెప్పాలా 2 బిల్డ్స్ చిచ్చావి అని చెప్పేసి. అసలు 2 బిల్డ్స్ ఎందుకు చేసిన, ఒకటే బిల్డ్ కూడా చేయొచ్చు కదా బ్రో అని చెప్పి మీరు అనుకోవచ్చు. దీన్ని మనం లైవ్లో వచ్చినప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. SMP2 ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన మదర్ బోర్డ్ వచ్చేసి నేను TB360 BTC Pro 2.0 నేను తీసుకున్నాను. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో TB360 ఇంకా 250 మధ్యలో డిఫరెన్స్ ఏముంది అని కింద నాకు కామెంట్ చేయండి. దాని డిఫరెన్షియేషన్ వీడియో నేను చేస్తాను. ఇది చాలా తోపు మదర్ బోర్డ్ భయ, మైనింగ్ కోసం బెస్ట్ మదర్ బోర్డ్. దీనికి 1 year వారంటీ ఉంటుంది. అండ్ ఈ BTC మదర్ బోర్డ్ ఉంది కదా, దీంట్లో అసలు 12 గ్రాఫిక్ కార్డ్స్ మీరు పెట్టవచ్చు. అండ్ CPU మైనింగ్ కూడా
ఒక లిమిటెడ్ వరకు మీరు సిపియూ మైనింగ్లో మీరు దీంట్లో చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి 2 SMPSలు ఒకటేసారి పెట్టవచ్చు, అంటే 2 8x24 పిన్స్ ఇన్పుట్ దీంట్లో ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ అంటే అదే అనమాట. 2 అంటే ఎక్కువ మీకు పవర్ వాటేజ్ తక్కువ కావడం ఏమి ఉండదు ఇందులో BTC 2.0లో. అండ్ సిపియూ మైనింగ్ నుంచి నేను చెప్పా కదా, ఇందులో 8 core 16 threads ప్రాసెసర్ మనం ఇందులో కంపాటబుల్గా పెట్టవచ్చు. అండ్ కింద మనం చూసుకుంటే మన గ్రాఫిక్ కార్డ్స్, ప్రో గ్రాఫిక్ కార్డ్స్ అని చెప్తున్నా కదా, హైదరాబాద్ అనేది చాలా చీప్లో దొరికింది. అది కూడా జోటాక్ ఇంత చీప్లో దొరకడం ఇది ఇంపాసిబుల్ హైదరాబాద్లో, కానీ మనకి దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఎప్పుడు జోటాక్ కార్డ్స్ చేస్తా, ఏంది వీటికైనా లింకప్స్ ఉన్నాయా అది ఇది అని అనుకుంటారు. కాదు బ్రో, నేను జస్ట్ వారంటీ, ఎక్స్టెండ్ వారంటీ 5 years వారంటీ ఉంటుంది కాబట్టి మాత్రమే నేను జోటాక్ కార్డ్స్ నేను చేస్తాను. ఇక్కడ నాకు స్పాన్సర్షిప్స్ అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ మన కాంటాక్ట్స్ మనతో ఇస్తాం. అండ్ ఇక్కడ నేను జోటాక్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. 2060 జోటాక్ వచ్చేసి 54,000 ఈచ్ పడింది. ఇక్కడ వచ్చేసి మనం 8 కార్డ్స్ మనం తీసేసుకుందాం. సో ఇది వచ్చేసి కార్డ్స్ అయిపోయింది. కార్డ్స్ ఇంత తక్కువ రేట్లో చాలా రేర్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఫ్యాన్స్ మీరు చూడవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ AC ఫ్యాన్స్ నేను యూజ్ చేశాను. AC ఫ్యాన్స్ వెనకాల మీరు చూస్తే EVM SSDs ఉంటాయి. ఈ SSD వచ్చేసి ఈచ్ వన్ 1,500 రూపీస్ SSD పడింది, 120 GB. మీరు దీనికన్నా ఎక్కువ మీరు తీసుకోకండి. అండ్ ఈ సైడ్ మీరు చూసుకుంటే SMPS ఉంది. ఇక్కడ SMPS కూడా మీరు చూస్తే నేను డీప్ కూల్ది 850 watt నేను తీసుకున్నాను. సో ఈ 850 wattలో మీరు కూలర్ మాస్టర్ తీసుకోకండి భయ్యా, సేమ్ అదే వాటేజ్ ఇస్తుంది 850 watt. కూలర్ మాస్టర్ తీసుకుంటే అరౌండ్ 2,500 రూపీస్ మీకు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో మీరు కూలర్ మాస్టర్ తీసుకోకండి, ఎందుకంటే మీకు కూలర్ మాస్టర్ సేమ్ అదే పవర్ ఇస్తుంది, డీప్ కూల్ అదే పవర్ ఇస్తుంది. యాంటాక్ యూ కెన్ గో విత్ యాంటాక్, తక్కువ ప్రైస్కి వస్తే. సో కూలర్ మాస్టర్ మాత్రం తీసుకోకండి 850 wattలో మెయిన్గా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఫ్యాన్స్ దగ్గర ఒకసారి వద్దాం. నేను ఫ్యాన్స్ గురించి అప్పటి నుంచి క్లియర్గా చెప్పలేదు. ఫ్యాన్స్ వచ్చేసి నేను AC ఫ్యాన్స్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ దీని మీద బెస్ట్ ఫ్యాన్ ఫర్ మైనింగ్ అని చెప్పేసి ఒక వీడియో తీసాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడకపోతే మాత్రం మీరు చూడండి. దీనికి వచ్చేసి AC డైరెక్ట్ కరెంట్ ఇచ్చేస్తాం. దీనికి చాలా సింపుల్, ప్లగ్ అండ్ ప్లే అనమాట. జస్ట్ వైర్ చుట్టేయడం, AC వేయడం, చాలా ఫాస్ట్, 7000 RPM భయ్యా. చాలా అంటే చాలా, నేను టెంపరేచర్ టెస్టింగ్ నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. చాలా తోప్ ఫ్యాన్. దీని లైఫ్ స్పాన్ కూడా చాలా బాగుంటుంది. దీని గురించి క్లియర్గా అయితే నా వీడియోలో చెప్పిన అనమాట. సో ఆ వీడియో మీరు చూడండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ప్లిటర్ కేబుల్స్ చాలా యూజ్. అది కానీ మీరు బిల్డ్లో పెట్టకపోతే మాత్రం SMPSలో అంత పర్ఫెక్ట్గా అన్ని GPUs పెట్టడానికి మీకు రాదు. సో ఇది మాత్రం మీరు పక్కా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన రైజర్స్ లేకపోతే ఇక మనం గ్రాఫిక్ కార్డ్ మదర్ బోర్డ్ మీద అన్ని గ్రాఫిక్ కార్డ్ ఎలానో సెట్ చేయలేం కదా. సో మనం తీసుకున్నది వర్షన్ 10. మనం ఎప్పుడు అప్డేటెడ్లో ఉంటాం అనమాట. వర్షన్ 10 తీసుకోండి. ప్రజెంట్ అప్డేట్ వచ్చేసింది. వర్షన్ 9 పాతగా అయిపోయింది. వర్షన్ 9 తీసుకోవాలంటే తక్కువ ప్రైస్కి వస్తుంది, 600 రూపీస్కి అలా వచ్చేస్తుంది. 600 రూపీస్కి వర్షన్ 9 అలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మన బిల్డ్ కాంపోనెంట్స్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. అక్కడ ఉన్న ఇంటెక్స్ ఉంది కదా, ఇంటెక్స్ జస్ట్ అది ఒక్కటే పీస్ తీసుకున్నా, 2 pieces తీసుకోవాలి. అది 800 రూపీస్లో కాంబో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూసుకుంటే మన ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ ఇక్కడ వచ్చేసి మీరు 4 types ఆఫ్ ప్రాసెసర్ మీరు యూజ్ చేసి, అంటే జనరేషన్ గ్యాప్. అండ్ ఇక్కడ వచ్చేసి i3లో మీరు 6th generation, 7th generation, 8th generation, 9th generation వరకు మీరు ప్రాసెస్ ఇక్కడ మీరు యూజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫోటో అవి ఏం చూపించట్లేదు, ఎందుకంటే ప్రాసెసర్ ఇంకా ర్యామ్ ఇంకా వస్తున్నాయి నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 8th generation యూజ్ చేస్తాను, i3 8th generation. ఈచ్ వన్ పడింది 5,000 రూపీస్ ఈచ్ వన్ పడింది. అండ్ ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్, 266 MHz మీరు యూజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన మానిటర్ వచ్చేసి మీరు చూడవచ్చు, ఇవో మీది నేను యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2,500 రూపీస్ మానిటర్ పడింది. అండ్ యాడ్-ఆన్స్ అయితే మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అని తీసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది నా సెటప్, చియా మైనింగ్ సెటప్. ఇక్కడ నేను ఫ్రంట్ టెక్ది యూజ్ చేశాను. నేను చెప్పా కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, బ్రాండ్ ఏది వాడాలో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ ఇక్కడ కింద మీరు చూస్తే ఇది మనం ఇచ్చే స్టాండర్డ్ రిగ్ అనమాట. ఇది కంప్లీట్లీ నేనే డిజైన్ చేయించి కార్పెంటర్తో దగ్గర ఉండి నేను చేయించాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మా దగ్గరనే రిగ్స్ అవైలబుల్ ఉంటాయి. రిగ్ ఫ్రేమ్ మీరు మా దగ్గరనే తీసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే మీరు చూస్తున్నారు కదా, ఎంత పర్ఫెక్ట్ క్వాలిటీ మేము అవైలబుల్ చేస్తున్నాము. అండ్ ఏదైతే ఇదంతా ఉంది కదా కాంపోనెంట్స్, ఈ 2 rigs మీద మనకి సెటప్ అనేది అవుతుంది. సో మనం ఇక టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియో అనేది మనం బిల్డప్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు వీడియో మాత్రం ఇక్కడ చూస్తున్నారు, నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే పక్కా
నచ్చితేనే అఫ్కోర్స్. అండ్ మనం ఏం చేద్దామంటే తొందరగా బిల్డప్ అనేది స్టార్ట్ చేద్దాం. సో గైస్ మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు లైక్ రెండు సిస్టమ్స్ ఐ మీన్ రెండు రిగ్స్ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. వెనకాల మేము పెట్టిన ఫ్యాన్స్ కూడా చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయి. సో ఆ ఫ్యాన్స్ వల్ల మీరు టెంపరేచర్ కూడా చూడవచ్చు. నార్మల్గా ఇది ఎక్కువ పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది, దాని ప్లేస్లో టెంపరేచర్ లిమిట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ ఫ్యాన్స్ వల్ల చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంటున్నాయి. అండ్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్క దాంట్లో 31 మెగా హ్యాషెస్ అనేది వస్తుంది ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే టెంపరేచర్ లిమిట్ ఈజ్ అప్రాక్స్ 60 degrees, 60 నుంచి 64 అలా వెళ్తున్నాయి. అలానే పవర్ కన్సంప్షన్ కూడా మీరు చూసుకుంటే 120 watts to 127 watts. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఫ్యాన్ స్పీడ్ కూడా మీరు చూడవచ్చు ఎంత తక్కువ మేము పెట్టాము. సో ఇది లాంగ్ టర్మ్కి ఫ్యాన్ మీరు ఎక్స్ట్రా ఫ్యాన్స్ పెడితే చాలా మంచిది. నేను ఎందుకు పెట్టాలి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, బెస్ట్ ఫ్యాన్స్ ఫర్ మైనింగ్ అని చెప్పేసి. ఆ వీడియో పక్కా చూడండి, ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ మీరు తీసుకోవాలో. సో ఇక్కడ మీరు చూడవచ్చు లైక్ ఫుల్ ఫంక్షనల్గా రన్ అవుతున్నాయి, ఏం గ్లిచెస్ లేకుండా. అండ్ మేము ఇక్కడ టెస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 years మేము టెస్టింగ్ చేసే మేము మీకు రిటర్న్లో ఇస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ROI ఎంత వస్తుంది ఏమొస్తుంది క్లియర్గా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడైతే కాంపోనెంట్స్ ఎంత తీసుకున్నాము, దానికి ప్రైజెస్ ఏమి వచ్చాయి క్లియర్గా నేను ఇక్కడ పెట్టాను. సో మీరు పాజ్ చేసి క్లియర్గా మీరు చూడవచ్చు. మనకు మొత్తం టోటల్ వచ్చేసి మనకి 5,22,000 అనేది మనకి క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఎంత ఖర్చు అయింది మనకి, ప్రతి ఒక్కటి పెట్టాను నేను ఇక్కడ, ఏది వదలలేదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ROI అనేది మనం చూసుకుందాం, క్యాలిక్యులేట్ చేసుకుందాం ఎంత వస్తుంది ఏమొస్తుంది. ఫస్ట్ మనం వాట్ టు మైన్ ఓపెన్ చేసుకున్నాక మనం ఏం చేద్దామంటే ఇక్కడ 8 కార్డ్స్ మనం పెడదాం. 2060లో 8 కార్డ్స్ మనం పెడితే క్యాలిక్యులేట్ అని కొట్టగానే మనకి ఇక్కడ వచ్చేసి ఇథీరియంలో మీరు చూడవచ్చు పైన సెరో ఉంది, కింద ఫ్లక్స్ కూడా ఉంది. ఇథీరియం వెళ్ళా కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారు. 2060 మెయిన్గా అలా 1660 సూపర్ మీకు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు. దీని మీద ఒక వీడియో చేసి పెట్టా విచ్ గ్రాఫిక్ కార్డ్ షుడ్ ఐ చూస్ అని చెప్పేసి, అది కూడా మీరు టైం ఉంటే మీరు చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఇథీరియంలో ఎంత ప్రైస్ ఇస్తుందో. $14 పర్ డేకి మీకు రివార్డ్స్ వస్తున్నాయి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇథీరియం ఎంత ఇథీరియం వస్తుంది మనకి మంత్లీగా, దాని మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మంత్కి ఎంత ఇథీరియం క్వాంటిటీ మనకు వస్తుంది, ఎంత రివార్డ్స్ వస్తున్నాయి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మంత్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు 0.1 ఇథీరియం మనకి మంత్లీ 8 కార్డ్స్ సెటప్ పెడితే మీకు 0.1 ఇథీరియం వస్తుంది. అండ్ ఇక్కడ మనం 2 తీసుకున్నాం కదా, అండ్ అది పక్కన పెడితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 0.1 ఇథీరియం మల్టిప్లైడ్ బై 2,50,000. ఇది ఒక వర్స్ట్ కేస్ సినారియో, ప్రజెంట్ కేస్ కాదు ఇది. సో 2,50,000కి మనకి 26,600 రూపీస్ పర్ మంత్గా వర్స్ట్ కేసు ఉన్నా కూడా నాకు 26,000 నాకు వస్తాయి అని చెప్పేసి మైండ్లో గట్టిగా ఫీడ్ చేసుకుందాం అనుకోండి. ప్రైస్ పడినప్పుడు కూడా మీకు అంత లుక్సాన్గా ఏమనిపించదు. సో ఇప్పుడు ఒక మంచి కేసు సినారియో ఇద్దాం. మీరు 6 months హోల్డ్ చేసి మంచిగా 3,85,000కి మీరు అమ్మగలితే ఫ్యూచర్లో, సో మీకు 41,000 రూపీస్ పక్కా
పక్కాగా దిగిపోతాయి ఒకవేళ మీరు 3,85,000కి. ఇది ఒక మంచి కేస్ సినారియో మాత్రమే నేను చెప్తున్నాను. బట్ నేను ప్రెజెంట్ కేస్ సినారియో కూడా నేను మీకు తీసుకొని నేను చెప్తాను. ప్రెజెంట్ కేస్ వచ్చేసి ఈరోజు మీరు కింద డేట్ చూడవచ్చు, ఆర్ఎల్స్ నేను వజరెక్స్లో మీకు చూపించేస్తాను క్లియర్గా ఈరోజు ప్రెజెంట్ ప్రైస్ ఏముందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ 3 lakhs చేంజ్ మనకి ఇథీరియం వాల్యూ అనేది ఉంది. సో మనం చూద్దాం, మనం 0.1 ఇథీరియం మల్టిప్లైడ్ బై 3,17,000 ఈరోజు ప్రైస్. సో 33,800 రూపీస్ మీకు పర్ మంత్గా వచ్చేస్తాయి. సో మీరు ఎప్పుడు అమ్ముతున్నారో అదే ఇక్కడ రియల్ ప్లే, అదే గేమ్. అసలు ఎప్పుడు అమ్ముతున్నారు, తక్కువలో ఉన్నప్పుడు అమ్మితే లాస్ ఎక్కువ, ఆర్ ఆర్ఓఐ లేట్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆర్ఓఐ అనేది ఫాస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆర్ఓఐ అయిన తర్వాత అయితే మనం డైరెక్ట్గా మనకి ఎన్ని ఇయర్స్ మనకి జీపీయూ వర్క్ అవుతుందో అలా మనకి పర్ఫెక్ట్గా ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేద్దామంటే, భయ్యా నువ్వు మంచిగానే ఇది చెప్పినావు, ప్రాఫిట్స్ వస్తాయని చెప్పినావు, కరెంట్ బిల్ ఎట్లా భయ్యా అని చెప్తే నేను చెప్తా. కరెంట్ బిల్ నేను యావరేజ్గా 115 watts నేను తీసుకుంటున్నాను ఒక గ్రాఫిక్ కార్డ్కి. సో మల్టిప్లైడ్ బై 8 చేస్తే మనకి 920 watts మనకి పవర్ కన్సంప్షన్ ఒక లెక్కన వేసుకుంటే, అండ్ ప్లస్ 100 watts ఒక గ్రాఫిక్ అంటే మిగతా అన్ని కాంపోనెంట్స్ కొని 80 watts 100 watts అలా వేసుకుంటుంది. సో మనం ఏం చేద్దామంటే 1 unit లెక్క తీసేసుకొని పర్ హార్కి. సో ఫస్ట్ వచ్చి నేను తెలంగాణలో ఉంటాను కాబట్టి, అన్నయ్య కూడా తాతయ్య కూడా తెలంగాణలో ఉంటారు కాబట్టి నేను తెలంగాణ ఎలక్ట్రిసిటీ బిల్ క్యాలిక్యులేటర్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా బిల్ క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తుంది స్లాబ్ వైజ్ రీడింగ్. సో ఇక్కడ 1 unit కదా, 1 unit అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనం మళ్ళీ పర్ మంత్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 1 unit అంటే మనకి 1000 watts. ఫస్ట్ 1000 watts మల్టిప్లైడ్ బై 24 hours మల్టిప్లైడ్ బై 30 days అండ్ డివైడెడ్ బై 1000 చేస్తే మనకు వచ్చేసి 720 units పర్ మంత్కి మనకి ఇంత ఖర్చు అవుతుంది. ఐ మీన్ ఇంత కాలుతుంది కరెంట్. 720 units కింద 1 వేసేసి క్యాలిక్యులేట్ కొట్టంగానే మీకు కరెంట్ వాల్యూ మీకు వస్తుంది. మీరు 5,500 రూపీస్ మీకు కరెంటు బిల్లే ఉంటుంది. సో 5,500 కదా, దీన్ని 6,000 పట్టుకున్నాడు వాడిని, 6,000 మనకి అనుకోండి 6,000 రూపీస్ మీకు కరెంటు బిల్లే వస్తుంది 6,000 రూపీస్. సో మనం ఇప్పటిదాకా కేసెస్ మనం చూసాం కదా, వర్స్ట్ కేస్ అని చెప్పేసి, ప్రెజెంట్ కేస్, ఫ్యూచర్ కేస్ అని చెప్పేసి, ఐ మీన్ మంచి కేస్, గుడ్ కేస్ అని మీరు అనుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం క్లియర్గా నేను చూసాను 6,000 నా చేతిలో కరెంట్ బిల్లు వదిలేసినా కూడా నాకు నెలకి ఎంత మిగులుతాయి క్లియర్గా నేను మీకు చెప్తాను. వర్స్ట్ కేసు వచ్చేసి మనకి 26,000 రూపీస్ పర్ మంత్ చూపించింది. 6,000 రూపీస్ మనం పక్కన పెట్టేసినప్పుడు 20,000 రూపాయలు మన చేతిలో ఉంటాయి. అలానే మనం బెస్ట్ కేసు సినారియో చూసుకుంటే 41,000 మైనస్ 6,000 తీసేస్తే 35,000 రూపీస్ మీ చేతిలో ఉంటుంది. అలానే కరెంట్ సిచ్యువేషన్ చూసినా అప్రాక్స్ 32,000 సంథింగ్ చూపించింది. సో 32,000 మైనస్ 6,000 తీసేస్తే 26,000 రూపీస్ మనకి కరెంట్ ప్రైస్లో కూడా చేతిలో మనకి 26,000 ఉంటాయి. సో మనం ఏం చేద్దాం అంటే ప్రజెంట్ 26,000తోనే మనం చేద్దాం, కరెంట్ స్పేస్ అండ్తోనే మనం చేద్దాం. సో మనకు టోటల్ ఖర్చు వచ్చేసి 5,22,000 డివైడెడ్ బై 26,000. సో ఇది మనం చేసుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసి 20 months వస్తుంది. సో నేను ఇక్కడ మీరు అడగొచ్చు బ్రో లోలు ఎందుకు చేయలేదు అంటే, అది మరీ ఎక్కువ అయిపోతుంది బ్రో అంతా కూడా. సో అందుకోసమే ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ నేను ఇక్కడ తీసేసుకొని ఇచ్చేసాను మీకు. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇఫ్ యూ టేక్ ద వర్స్ట్ కన్నా వర్స్ట్ కూడా మీరు తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు చూసి మీరే మీ మైండ్ సెటప్ని మీరు ఎలా అనుకుంటే అలా మీరు మైండ్ సెటప్ని ట్రైన్ చేసుకోవచ్చు ముందు నుంచే. సో గైస్ ఇక్కడ మీరు ఇథీరియం కాకుండా కింద ఉన్న కాయిన్స్ కూడా ఒకసారి లుక్ చేయండి. లైక్ జస్ట్ 10-15 cents డిఫరెన్స్ ఆర్ 20 cents డిఫరెన్స్. ఇది ఇథీరియం 2.0 తర్వాత చాలా మంచి కార్డ్. కొద్దిగా పవర్ కన్సంప్షన్ ఎక్కువైనా కూడా లైక్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అందుకోసం నేను ప్రతి వీడియో చాలామందికి ఇదే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మన వీడియో అనేది మనం ఇక్కడికే ఎండ్ చేద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. బాయ్ బాయ్ అండ్ హ్యాపీ మైనింగ్.